శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, వ్యాస మహర్షి రచించిన మహాభాగవతం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. దీనిలో భాగంగా నేటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 12 స్కందాల్లో 9 పూర్తి చేసి 10వ స్కందాన్ని 100 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 101 భాగం చెప్పుకుందాం. చెప్పుకునేందుకు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుని, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి గారికి కూడా నమస్కారం చేసుకుని, సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. అణిమాద్వైర్మహిమభిరదాద్యాభిర్విభూతిభిః చతుర్వింశతిభిస్తస్త్వై పరీతా మహదాదిభిః. అణిమా మహిమాది సిద్ధులు, కాల స్వభావ సంస్కార కామకర్మ గుణాదిభిః స్వమహిస్వస్త మహిభిర్మూర్తిమద్భిరుపాసిత. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల ముందు కాలాదులన్నీ కూడాను శక్తి సామర్థ్యాలను కోల్పోయాయి. అంటే కాలాన్ని ఆపేసాడు, అంతే కదా లెక్క. కాలం గడిచిపోయింది కానీ తెలియటం లేదు. సత్యజ్ఞానానందానంద మాత్రైకర సమూర్తయా స్పృష్ట భూరిమాజ్ఞాపియోప నిషదృశ. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతుడు కృష్ణ భగవాన్. అనంతమైన ఆనంద స్వరూపి ఆయన. ఉపనిషద్ ద్రష్టలైన తత్వజ్ఞానుల దృష్టి కూడా ఈ కనపడే కృష్ణులు అందరూ కృష్ణులే. గోపబాలకులందరూ కూడా కృష్ణ రూపమే కనపడ్డారు. బ్రహ్మదేవుడు ఈ విధంగా లీలలు చూచి ఆయన మురిసిపోతున్నాడు బ్రహ్మదేవుడు. ఏవం సకృద్ధ దర్శాజ పరబ్రహ్మాత్మనోఖ్యాన్యస్య భాష సర్వం విధం భాతి సరాచరం తతోతి కుత్కోద్యుత్వా స్థిమితైకాదశాంద్రేయ తద్ధామ్నా భూతజస్తూష్ణీం పుణ్యేయంతివ పుత్రికా. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఒకసారి అక్కడున్న వారిని అందరినీ కూడా కృష్ణ పరమాత్మ స్వరూపంలో చూశాడు. తననే చూసుకున్నాడు ఎదురుకుండా. ఇంకొక బ్రహ్మ కూడా కనపడ్డాడు. వారి ప్రకాశాలతోటనే సమస్త చరాచర జగత్తు ప్రకాశమానం అవుతున్నది. ఈ దృశ్యాన్ని గురించి బ్రహ్మదేవుడు నిశ్చేష్టుయ్యాడు. అతడు సర్వేంద్రియాలు కూడా క్షోభకు గురి అయి చేష్టలు ఉడిగిపోయాయి. ఒక బొమ్మలాగా నిలిచిపోయాడు. పరీక్ష మహారాజా, ఇతిరేసే తర్కే నిజమహిమ నిస్వప్రమితికే పరత్రాజాతో తన్నిరసన ముఖ బ్రహ్మ కమితౌ అనీశేపి ద్రష్టుం కిమిదమితి ముఖ్యతి సతి చచాదాజో జ్ఞాత్వా సపది పరమోజా యవనికా. తతుర్వాక్ ప్రతిలబ్ధాక్షాక పరే తవ దుతిత పృచ్ఛాదుర్మీల్య వై దృష్టిరాచేదంతాత్మనా. సపద్యేవాభితః పశ్యన్ దిశో పశ్యత్ పురస్థితం బృందావనం జనాజీ యద్రూమాకీర్ణం సమాప్రియాం యత్ర నైసర్గదుర్వైరాసః సన్ మృగాదయః మిత్రాణి వాజితా వా సద్ కర్షకాదికం. భగవంతుడి యొక్క స్వరూపం తర్కానికి అందనిది. అది ఉపనిషత్తులు కూడా ప్రభు స్వరూపం ఇటిది అని వర్ణించలేవు. ఆ రూపాన్ని చూడటానికి అసమర్థుడైపోయాడు బ్రహ్మదేవుడు. కళ్ళు మూతపడ్డాయి. కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడి యొక్క ఈ మోహాన్ని తొలగించాడు. ఆ లీలా రూపం కాస్త ఉపసంహరించుకున్నాడు. అప్పుడు
చచ్చిపోయినాడు బతికినట్టుగా బ్రహ్మదేవుడు తేరుకొని అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆయనకు తనతో పాటు ఈ సమస్త జగత్తంతా కూడా కనపడింది. నలుదిక్కులో పారచూచాడు, బృందావనం కనిపించింది. బృందావనం పత్రాలతో ఫలపుష్పాలతో సకల ప్రాణులకి జీవనం ప్రసాదించే వృక్షాలతో నిండి కలకల్లాడుతూ కనబడింది. కృష్ణ భగవానుడి లీలాభూమి అవటం వల్ల ఆ బృందావనంలో కోపతాపాలకి కామక్రోధ లోపాది షడ్వర్గాలకు తావు లేకుండా అయిపోయింది. తత్ప్రభావం చేత సహజమైన వైరాలను మాని అక్కడున్న జీవులన్నీ కూడాను పరస్పరం సహకరించుకుంటున్నాయి. మానవులు, పశువులు, పక్షులు, మృగాలు మిత్రుల్లాగా పరస్పరం ప్రేమానురాగాలతో మెలగటం చూశాడు బ్రహ్మదేవుడు. కృష్ణార్పణం శ్రేప్ కొనస సచిదానంద గురు సాయినాథ్ మహారాజ్కి జయ చకోరా.